దోశలోకి రొటీన్ పల్లి చట్నీ అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి. ఇది బీరకాయ పొట్టుతోని చేస్తారు. బీరకాయ పొట్టు పీల్ చేసి నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, వెల్లిగడ్డ, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసిన తర్వాత కొంతమంది పులుపు ఇష్టం ఉంటే అందులో టామరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు. అంత లైట్గా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది ఇడ్లీ, దోశ అనే కాదు, వడలో అట్లా మీ డిఫరెంట్ రెసిపీస్లో కూడా యూజ్ అవుతుంది. వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. పొట్టు కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఒక చట్నీ చేయొచ్చు. నిజంగా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. అండ్ ఫర్దర్గా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.